చెప్పండి. ఒకప్పుడు నవదీప్ కూడా మీ కంటెంట్ ని ఎంజాయ్ చేసేవారు, చూసేవారు. సో ఇప్పుడు ఎందుకు చీప్ ఎంటర్టైన్మెంట్ అన్నారు? నాకేం తెలుసు. మరి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అది కూడా అడిగాను. వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పింది చెప్పాడా, ఈయన ఓన్కి కావాలని చెప్పాడా. నేను వెళ్తే రేటింగ్ వచ్చి కప్పు కూడా నాకు వస్తుంది. బిగ్ బాస్లా ఉప్పల్ బాలు కూడా కప్పు కొడతారేమో, పల్లె ప్రశాంత్ లాగా. జనాలు ఎగవాడు ఓట్లు వేస్తారేమో. అక్కడ వేరే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎవరు అక్కడ పప్పులు ఉరికాయేమో. మొత్తం ఫోకస్ అంతా నా మీద చేస్తారని ప్లాన్ తోటి పంపించారేమో నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ టీఆర్పీ కోసమే మిమ్మల్ని అక్కడికి సెలెక్ట్ చేయడం, ఓన్లీ రేటింగ్ కోసం, టీఆర్పీ కోసం నన్ను తిట్టి పంపిస్తే ఉప్పల్ బాలను బాగా చూస్తారని ప్లాన్ చేసిండ్రు. అది అక్కడ జరిగింది అన్ఫేర్. పోనీ నేను ఒక్కరిని బయటకు వచ్చి చెప్పినప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది మీకు చెప్పింటారు, అది తప్పు లేదు కదా. నేను ఒక్కరిని చెప్పినంటే నేను దొంగన అనుకో, నేను ఒప్పుకుంటా అనుకో, మరి మిగతా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఏంది? మీరు ఆలోచించాలి దీన్ని కూడా. ఎపిసోడ్లు రిలీజ్ అవ్వంది ఏమైనా కట్ చేశారా? మీరు మాట్లాడిన మాటలు చాలా కట్ చేశారు. ఏమేమి మాట్లాడారు వాళ్ళు? వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పినా, ఏం కట్ చేసి నాకేది ఆ టైంలో ఏమైతే అదే సమాధానం చెప్పిన. ఓకే, ఇక్కడ అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడు మీరు గలగల మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడ వెళ్ళగానే ఎందుకు అంత సైలెంట్ అయిపోయారు మరి మీరు? ఎందుకయ్యానంటే వాళ్ళు జడ్జెస్, అది షో 2 కోట్ల మంది చూస్తారు. ఉప్పల్ బాల్ అనేది అంటే బయట జనాలు ఏంటంటే కొంతమంది నన్ను ఇష్టపడతారు, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది ఇష్టపడరు, కొంతమంది చీ అంటారు, కొంతమంది గుడ్ అంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది అనుకో. నా ఇంటర్ఫీలింగ్ అంటే వీళ్ళు జడ్జెస్. మనం ఎగస్ట్రాలు ఏమైనా మాట్లాడినామా? ఇప్పుడు వీడియోలు చేసిన చిల్లర గడ చేస్తే రేపు బిగ్ బాస్కు రానిస్తారో రానియరు. రేపు నాగార్జున శని ఆధారం వచ్చి దుమ్ము దులుపుతాడు. ఇప్పుడు నువ్వు వీడియో ఏమైనా రెచ్చిపోయాను అనుకో, నువ్వు ఆ టేజ్ మీద కూడా అట్లా అరుస్తాయేమో. నేను ఎలా పంపిస్తాం మేము, ఇక్కడనే మాకు ఎదురు చెప్తున్నాను అంటే అప్పుడు నేను ఎవరు చెప్పుకోలే. అందుకే నేను తగ్గాను. నాకు మాట్లాడడానికి శాతకాక కాదు, నేను గేమ్స్ ఆడలేక కాదు, టైల్ ఆడలేక శాతకాక కాదు. ఎందుకంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చాను. జడ్జెస్ కదా, కొంచెం గమ్ము ఉండాలి, వాళ్ళు ఏం చెప్పినా మనం మూవ్ అనాలని చెప్పి మూసుకుని కూర్చున్నా. లేకుంటే వీళ్ళకి ఎదురు చెప్పాలని మాకు ముందే ప్లాన్ చెప్పింటే నేను రెచ్చిపోతుండే. పోయేటప్పుడు అరువద్దు ఎక్కువ, అవి మాట్లాడొద్దు, రెస్పెక్ట్ ఉండాలి అన్నది. మేము రెస్పెక్ట్గా ఉన్నాము, మాదేం తప్పు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేము విన్నామే కానీ మా ఓన్ని నేను తీసుకోలేదు. అట్లా స్టేజ్ మీద మీరు ఏం మాట్లాడాలని డిసైడ్ అయ్యి మీరు వెళ్ళారు? ముఖ్యంగా నేను నా ఫ్యామిలీ కోసం నేను ఇలా వచ్చాను ఈ రీల్స్లకు. ఎన్ని సెగలు పడ్డా, ఎంతమంది అవమానాలు పడ్డా, ఎంతమంది నన్ను గలీజ్గా అన్నారు, ఎంతమంది నన్ను చీప్గా చూశారు సమాజంలో. కొంతమంది మా చుట్టాలు నన్ను ఫంక్షన్లు కూడా వద్దని చెప్పారు. మా సొంత ఫ్యామిలీ వాళ్ళే నన్ను అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు డబ్బులు అని చెప్పి దగ్గర రానిస్తున్నారేమో. ఆ బాధలు అన్నీ పంచుకున్నా చెప్పమంటే. ఓకే, తర్వాత నాకు ఒక టాస్క్, ఒక గేము, నువ్వు ఇక్కడ ఉండగలుగుతావా అని, అసలు నువ్వు బిగ్ బాస్లో ఉండగలుగుతావా అని క్వశ్చన్ అడిగినా బాగుండేది. రాగానే అసలు టాస్క్ ఇవ్వరే క్వశ్చన్. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు ఒక యాంకర్వి, నన్ను ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు. అసలు నిన్ను ఏమొస్తుంది ఇంటర్వ్యూకి పెట్టి నాకు అర్థమైతే లేదు. నీకు గొంతే చక్కర రావట్లేదు, నువ్వేమి ఇంటర్వ్యూ చేస్తావు నన్ను అని అన్నాను అనుకో, నీకు ఏమనిపిస్తుంది మైండ్లో? నేను అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయినప్పుడు అన్నందుకు నువ్వు ఇప్పుడు ఫీల్ కావు. ఎందుకు వచ్చి చాలాసేపు మన ఇద్దరం వచ్చి నువ్వు నన్ను చూసినావు కాబట్టి నీకు ఇప్పుడు అట్లా అనిపించలేదు. సడన్గా నువ్వు వచ్చినప్పుడు గీవన యాంకరు అంటే నీ ఇంటర్ ఫీలింగ్ ఏమంటే ఓపెన్ ఇప్పుడు చెప్పు, నేను చెప్తున్నా. డిసప్పాయింట్ అవుతావు. అప్పుడు నువ్వేం చేస్తావు, అదేంది ఉప్పల్ బాలేదు నన్ను గట్లా అంటున్నాడు ఏంది. అవును, ఇప్పుడు ఇంతసేపు ఉన్నావు కాబట్టి, నా మాట విన్నావు కాబట్టి నీకు ఏం అనిపించలేదు. నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు గీమే యాంకర్ చేస్తావు నన్ను, ఏముందని అన్నావు అనుకో, నువ్వు ఎంత ఫీల్ అవుతావు ఓపెన్ చెప్పురా. నేను కూడా ఏం చేసినంటే అక్కడ వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చా. జడ్జెస్ కదా, మనం అవమానపడొద్దు, అవమానించొద్దు వాళ్ళని, పెద్దవాళ్ళు. నాకు ఇంకో స్టెప్ ఇవ్వరేమని భయపడ్డా. అంత మించి అక్కడ జరిగింది అదే స్టోరీ. ఎదురు చెప్పాలి జడ్జి, అగ్ని పరీక్ష మేము అగ్నిలాగా అడిగితే వీళ్ళు రెచ్చిపోవాలంటే ప్లాన్ చేస్తే మేమేం చేసేదంటే మేము ముందు అది అట్లా ప్రిపేర్ అయినా ఉండేటోళ్ళం. ఓకే, అది జరిగింది అంతే. నేను ఏదన్నా ఓపెన్గా కుండ గుద్దినని చెప్తా. రేపు నాడు బిగ్ బాస్లోకి పోయినా అనుకో, అక్కడ కూడా ఏమేమి జరిగిందో మొత్తం కుండ బయట వేస్తా అని చెప్పి వద్దన్నారేమో. ఓకే, అది కూడా వాళ్ళు భయపడ్డారు. అది ఆర్టిస్ట్. ఇప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు. ఉప్పల్ బాల్ అనే మనిషి ఏంటంటే చాలా మంది మీరు అడిగింటారు, ఉప్పల్ బాల్ ఏదైనా కుండలాగానే చెప్తాడు, భయపడాడు, సిగ్గుపడాడు, ఎవడేమన్నా పట్టించుకోడు, ఓపెన్గా ఉంటాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అట్లా కూడా భయపడి వద్దన్నారు. కప్పు నాకు వస్తుందేమో అనుకున్నా, నేను హైలైట్ అయితేనేమో అక్కడ అని వద్దన్నారేమో చెప్పలేము. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొని కోరుకుంటున్నాను అంతే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నారా మీరు?
ఇస్తే వాళ్ళకి రేటింగ్ వస్తుంది ఇప్పుడు రేటింగ్ రాదేమో, ఇస్తే నా వల్ల వాళ్ళు బాగుపడతారేమో. నేను పోకుంటే జనాలు ఇక కింద మొత్తం పెడతారేమో, ఉప్పల్ బాల్ తీసుకుంటే బాగుంటుంది, ఈ ఎవరైనా ఎందుకు పెట్టుకున్నారు కింద మొత్తం మెసేజ్లు వస్తాయి కదా. రేపు బిగ్ బాస్ ఇష్ట అయినా నా ఫ్యాన్స్ అందరు కింద మెసేజ్లు పెడతారు కదా, అప్పుడు అర్థమవుతుంది పబ్లిక్. అప్పుడు నా ఫ్యాన్స్ నాకు పెడతారు, నీకు ఫ్యాన్స్ ఉంటారా, నీకు ఫ్యాన్స్ చిల్లర్ ఫ్యాన్స్ ఉంటారు అంట. నాకు చిల్లర్ ఫ్యాన్స్ ఒక్కొక్కటి గట్టి వేసుకుంటారు కదా, మాకు చిల్లర్ ఫ్యాన్స్ ఉంటే ఎందుకు వేసుకుంటారు అభిమానులు. ప్రతి మనిషికి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయదని నేను కోరుకుంటాను.